ఇంట్లోనే ఈజీగా చిట్టి కాజాలు ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్ వరకు మైదా తీసుకోవాలి. చిటికెడు వంట సోడా, 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇది కలుపుకుంటే మన చేతికి ఉండలాగా రావాలి. ఇంకా సరిపోతే మరి కొంచెం నెయ్యి వేసుకొని ఉండొచ్చే వరకు కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని గోధుమ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరే బాండీ తీసుకొని 1 కప్ వరకు షుగర్, 1 కప్ వరకు వాటర్, 2 ఇలాచీ దంచుకొని వేసుకొని పాకం పట్టించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మైదా ఉండని పెద్ద చపాతీలా చేసుకొని సైడ్స్ అన్నీ కూడా ఎడ్జస్ట్ కట్ చేసేసుకొని ఇలా మధ్యలోకి పెట్టేసుకొని పొడిపిండి జల్లుకుంటూ రోల్ చేసుకోవాలి. ఇది చివరి వరకు కూడా అలానే రోల్ చేసుకోవాలి. మనం ఫస్ట్ స్టెప్ వచ్చేసి పొడిపిండి ప్రతి పొరకి కూడా జల్లుకుంటూనే ఉండాలి. అప్పుడే మనకి ఆయిల్లో వేస్తే పొరలు పొరలుగా వస్తుంది. మీరు చిన్న చపాతీలు చేసుకొని ఒకదాని మీద ఒకటి కూడా చేసుకొని అలా కూడా రోల్ చేసుకోవచ్చు. ఇదంతా లాస్ట్లో కొంచెం వాటర్ డిప్ చేసుకొని అలా క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కాజాల్లాగా కట్ చేసేసుకుంటామే. ఇలా కాజాలన్నీ కట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ చేతితో ఒక్కసారి ఇలా అన్నీ ఈవెన్గా ఒకే సైజులో కట్ చేసుకోండి. ఎడ్జెస్ మీకు సరిగ్గా రాకపోతే తీసేసుకోండి. ఇప్పుడు చేతితో జస్ట్ కొంచెం అలా ప్రెస్ చేస్తే చాలండి. మరీ ఎక్కువగా ప్రెస్ చేయొద్దు, జస్ట్ అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ కొంచెం మనం చేయి పెడితే వేడి పడుతుంటే అంత వేడిలో మాత్రమే ఇవి వేయాలి. సిమ్ టు మీడియమే పెట్టుకోవాలి. అస్సలు హైలో అయితే అస్సలు పెట్టుకోకూడదు. ఎందుకంటే పైన మాడిపోతాయి, లోపల అస్సలు ఉడకవు, పచ్చిగా ఉంటాయి. అందుకని సిమ్ టు మీడియంలో పైకి వచ్చే వరకు గరిటె పెట్టుకోకుండా అలాగే ఉంచేసేయండి. పైకి వచ్చిన తర్వాత మాత్రమే టర్న్ చేసుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పాకంలో వేసేసుకొని తీసేసుకుంటామే. రెడీ అయిపోయినట్టే చిట్టి కాజాలు. మీకు నచ్చితే ఈ వీడియో ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి సింపుల్గా ఉండే రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో గైస్.